నెక్ పెయిన్కి కామన్ కాజెస్ మజిల్ స్ట్రెయిన్, దాంతోపాటు అక్కడ పడే ఎక్సెసివ్ టెన్షన్ అంటే టెన్షన్ అంటే లోడ్ అనుకోవచ్చు. మెయిన్ పూర్ పోస్చర్, అంటే హంచింగ్ ఓవర్ ఏ కంప్యూటర్ అంటారు. హంచింగ్ ఓవర్ ఏ కంప్యూటర్ అంటారు అంటే కనుక మనం కంప్యూటర్ మీద ఇలా ముందుకుండి చూడడము, దాంతోపాటు మన షోల్డర్స్ ఎక్కువగా ముందుకున్నట్టు ఉండడము, ఇది ఒకటి కామన్ కారణం ఉంటుంది. దాంతోపాటు స్లీపింగ్ ఇన్ అన్ ఆక్వర్డ్ పొజిషన్, ఒక రాంగ్ పొజిషన్లో పడుకోవడము, అంటే పిల్లోస్ ఓల్డ్ అయిపోయినా లేకపోతే కనుక మనకి సూట్ అవ్వని పిల్లోస్ అవన్నీ ఎక్కువ వాడడం అనేది కారణం. కామన్గా మనకు నెక్ పెయిన్ ఉన్నా లేకపోయినా కానీ చాలామంది కొంచెము రెగ్యులర్గా ఈ సర్వైకల్ పిల్లోస్ ఉంటాయండి, అలాంటివి వాడుకోవడం అనేది నెక్ మీద లోడ్ తక్కువ అవుతుంది. ఏదైతే రాంగ్ పోస్చర్ ఉందో ఆ రాంగ్ పోస్చర్లో ఎక్కువసేపు నెక్ పొజిషన్ పెట్టడం. ఎగ్జాంపుల్ నేను మీతో ఇప్పుడు స్ట్రైట్గా మాట్లాడతాను, నెక్ పొజిషన్ ఆబ్వియస్గా స్ట్రైట్గా ఉంటే బెటర్. ఇంకోవైపు తిరిగి మాట్లాడినప్పుడు వాళ్ళ వైపే మన బాడీ కూడా తిప్పి, ఉట్టి నెక్కే కాకుండా తిప్పి మాట్లాడితేనే నెక్ మీద లోడ్ తక్కువ అవుతుంది. రిపీటెడ్గా అదే మూమెంట్ చేయడం అనేది కూడా మిస్టేక్ అవుతుంది స్ట్రెంత్ లేకుండా. దాంతోపాటు స్పోర్టింగ్ యాక్టివిటీలో మైనర్ ఇంజురీస్ అవుతుంటాయి రిపీటెడ్గా, లైక్ నెక్ మీద మాటి దెబ్బలు తగలడం. లైక్ ఫుట్బాల్ అయితే కనుక హెడ్ మీద ఓవర్ హెడ్ షాట్ కొట్టినప్పుడు అక్కడ హెడ్ మీద లోడ్ పడడము, ఇలాంటివన్నీ కూడా మనకి కారణాలు అవుతుంది.